ఆమెది అన్నారు కాబట్టి, ఆమె దగ్గర నుంచి ఈయన కొన్నాడని అన్నారు కాబట్టి నీ భూమి నువ్వు తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదన్నారు కదా, తీసుకో అంది. అంతే తప్పించి దాన్ని ఏం చేశారంటే ఈ సర్వే నెంబర్ భూమి ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేశాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నేను అప్పుడు అన్నా, ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేయడానికి అది వాళ్ళ కొత్త కట్టుకున్నది కాదు కదా గోడ. ఇప్పుడు 70-80 అది పుట్టినప్పటి నుంచి ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ. మనం పుట్టక ముందు నుంచి ఉంది. మనం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీ వాడు ఇప్పుడు వచ్చి ఇది కబ్జా చేస్తాడా? ఇప్పుడు ఏమైనా కొత్తగా కట్టాడు అదే అన్న. లేదు సార్ గతంలోనే జరిగిందని. మరి అప్పుడు నువ్వు ఎవరి మీదకి వెళ్ళాలా? ఆంధ్ర యూనివర్సిటీ మీదకి వెళ్ళాలి. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒప్పుకుందండి, ఇదిగో కాగితం అని చెప్పి ఇంకోటి చూపెట్టాడు. నేను అది చూస్తే దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏమంది, కోర్టుకి ఇదేం చేశాడంటే ఈమెయిల్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి కూడా నోటీస్ ఇచ్చాడు. మా భూమిని స్వాధీనం ఇది మా భూమిని ఎట్లా అడ్డుపడుతున్నారు, వాళ్ళ భూమిని మేము ఎందుకు అడ్డుపడతాం, వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చు అని ఇచ్చింది. అదిగో కోర్టు వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీ కూడా అఫిడవిట్ ఇస్తేనే కదా కోర్టు తీసుకోమంది అంటాడు. ఆంధ్ర యూనివర్సిటీ ఏముంది, నువ్వు 220 సర్వే నెంబర్లో ఉన్నది అన్నావు, నీ భూమి నువ్వు తీసుకో అని. ఈ భూమి ఎక్కడ ఉంది? 221 సర్వే నెంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 221 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని 220 అడ్డు పెట్టి నొక్కేయడం అనమాట. ఇది ఇట్లాంటి సర్వే, ఇట్లాంటి దొంగ లెక్కలు చేసేటటువంటి వాళ్ళకి బెజవాడ ఈ గుంటూరు ఏరియా అక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాడు ఆంధ్ర యూనివర్సిటీ కబ్జా చేయడానికి. నేను అది అప్పుడు ఫోన్లు చేసి రిజిస్ట్రార్కి వాళ్ళందరికీ